ఒక్క సిమ్ కార్డ్ కోసం ఎన్ని కష్టాలు పడ్డామో చూపిస్తున్నాడు. నమస్తే బాక్సర్స్. ఒక సిమ్ కార్డ్ కోసం హైదరాబాద్ నుంచి శ్రీశైలం జర్నీ చేసినాం. అసలు స్టోరీ ఏంటంటే ఇక్కడ ఉరుకుతాం చూడురి మన రాజుబాయ్ వాళ్ళ అన్న సిమ్ కార్డ్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళ అన్న అబ్రాడ్ లో ఉంటాడు. ఇప్పుడు ఆ బ్లాక్ అయిన సిమ్ కార్డ్ నెంబర్ ఏమో వేరే వాళ్ళు పర్చేజ్ చేస్తే వాళ్ళకి నెంబర్ ఇచ్చేసిర్రు. ఇప్పుడు ఆ సిమ్ కార్డ్ ఏమో శ్రీశైలంలో భిక్షాటన చేసే ఒక బాబాతాన్ ఉంది. ఇప్పుడు ఆ బాబాతాన మన నెంబర్ మనం తీసుకోనికే మన బిఎఫ్సి టీమ్ స్టార్ట్ అయినాం. బ్రూటల్ ఫైట్ క్లబ్ డాన్సర్ సైరామ్ అండ్ ఆల్సో కొరియోగ్రాఫర్ అండ్ మ్యాక్స్ మీకు మన రాజుబాయ్ అయితే తెలిసే ఉంటాడు. మన బ్రూటల్ ఫైట్ క్లబ్ బాక్సింగ్ ట్రైనర్ అండ్ ఆల్సో మై బిజినెస్ పార్ట్నర్. ఆ సిమ్ కార్డ్ ఏమో కానీ ఆ సిమ్ కార్డ్ పేరుతో మేమైతే మస్తు మజా చేసినాం. ఎన్నిసార్లు వచ్చినా కానీ మీతో వచ్చిన ఫీలింగ్ క్రేజీ ఉంది అసలు. బిఎఫ్సి టీమ్ శ్రీశైలం పోయినాకనేమో ఆ బాబాని అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండు. ఆయన ఎత్కనికి అయితే దగ్గర ఒక 10 మంది దాకా జమ అయినాం. ఆడ మన లోకల్ ఫాలోవర్స్ కలిసిర్రు. వాళ్ళు కూడా మస్తు అంటే మస్తు హెల్ప్ చేసిర్రు బై. లాస్ట్ కు ఒక క్లూ దొరికింది. ఆ భిక్షాటన చేసే వాళ్ళ కొలిగ్ దొరికిండు. ఇద్దరు కలిసి అడుక్కుంటారంట. ఫైనల్లీ ఒక 3 గంటలు ఎతికినాక ఈ పెద్ద మనిషి దొరికిండు. ఇక దొరికినాక సిమ్ కార్డ్ ఇవ్వమంటే ఇస్తాడా? నాకు ఒక 1000 రూపీస్ ఇస్తేనే సిమ్ కార్డ్ ఇస్తా అంటాడు. ఇంకొక గంట సతాయించండు. తర్వాత ఒక 500 చేతిలో పెట్టి సిమ్ కార్డ్ తీసేసుకున్నాం. ఇక సిమ్ కార్డ్ దొరకగానే సీదా దర్శనానికి వెళ్ళిపోయినాం. ఫస్ట్ శివుని దర్శనం కూడా మస్తు అయింది. ఇక ఆడికి వెళ్ళి 9:30 గట్ల హైదరాబాద్ కి స్టార్ట్ అయినాం. యాక్చువల్ గా నైట్ 9కే ఘాట్ రోడ్లు బంద్ చేస్తారు అండ్ అడవిలలో కొనియారు పోలీసు వాళ్ళు. ఇక మన గురించి తెలిసిండే కదా, పొద్దుగల మన బిఎఫ్సి లో బాక్సింగ్ ట్రైనింగ్ అయితే తప్పకుండా మనం ఆడ ఉండాలి. అట్లా ఇక్కడ మాట్లాడి మనం హైదరాబాద్ కి స్టార్ట్ అయ్యి పొద్దుగల మన బాక్సింగ్ ట్రైనింగ్ అటెండ్ అయినాం.